హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పంతులమ్మ ఛానల్కి వెల్కమ్. ఈరోజు బియ్యం పిండి దోశ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిల్లీస్, క్యారెట్, ఆనియన్, కొరియాండర్, చివరిగా కరివేపాకు. ఇవన్నీ కూడా మనము పిండిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ చేసుకోవాలి. నేనైతే దగ్గర అరకిలో పిండి తీసుకున్నాను. ఎందుకంటే ఏదో షార్ట్ చేయడానికో చూపించడానికో కాదు. ఇంట్లో 3 పిల్లలు, ఒక ఫ్యామిలీకి ఒక పూటకు సరిపడే టిఫిన్ కావాలంటే 1 కప్పు 2 కప్పులు సరిపోవు కదండి. అందుకని కాస్త ఎక్కువగానే మెటీరియల్ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మినపప్పు పడదండి, తొందరగా డైజెషన్ కాదు కదా. అందుకని ఈ రకమైన దోశ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రకమైన దోశ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు అక్కడక్కడ చాట్ బండి పైన గప్చుప్లో పైన ఖర్చు చేస్తూ ఉంటారు. అదే మన ఇంట్లోనే కలర్ఫుల్గా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇట్లా చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి, తర్వాత వాటర్ పోసినప్పుడు ఈజీగా కన్సిస్టెన్సీ అనేది మంచిగా కలిసిపోతుంది అన్నమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. పర్వాలేదు, మనము చట్నీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి చట్నీలో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి వీలైతే మంచిగా చేయి పెట్టేసి ఇలా చక్కగా కలుపుకుంటే సాల్ట్ అనేది పిండిలో మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం వాటర్ పోసినప్పుడు తొందరగా రెడీ అయిపోతుందండి పిండి. ఒక్కొక్కసారి మనము కలిపేటప్పుడు సాల్ట్ ఒక దగ్గర ఉండిపోతుంది, ఒక దగ్గర కలవకుండా, ఒక దగ్గర చప్పగా, ఒక దగ్గర సాల్ట్ ఎక్కువగా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. కావాలని ఎవరు చేయం, కానీ మిస్టేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి పొడి పిండి ఉన్నప్పుడే ఇలా చక్కగా చేతిని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చట్నీ కోసం కావాల్సినవి: పల్లీలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి. వావ్, నాకైతే స్మెల్ గుమ వచ్చేస్తుందండి. చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి, టేస్టీగా ఉంటుంది. చట్నీ రెడీ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. తర్వాత గ్యాస్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా రౌండ్గా మనం దోశలు ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కొద్దిగా రౌండ్గా పెద్దగా వచ్చేటట్టు కన్సిస్టెన్సీని చక్కగా వేసుకోండి. వీలైతే అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి.
చూడండి దోశ కొద్ది కొద్దిగా పైకి వచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా పెన్ను మీద నుంచి తీసుకోండి. ఫస్ట్గా వేసిన దోశ ఇలా కొద్దిగా విరిగిపోతుందండి, ఏం టెన్షన్ పడకండి.